ఒకరోజు బుద్ధుడు చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం ముగిసిన తర్వాత కొంత దాహం వేస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న తన శిష్యుని పిలిచి, బాబు, చెరువులో నుంచి కొంత నీళ్లు తెచ్చి ఇవ్వు అని చెప్తారు. శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో కొన్ని జంతువులు చెరువు దాటుతూ వెళ్తూ ఉంటాయి. దీంతో నీరు మురికిగా మారి తాగడానికి పనికి రాకుండా కనిపించింది. వెంటనే శిష్యుడు తిరిగి వచ్చి, ప్రభు, నీరు తాగడానికి వీలుగా లేకుండా ఉంది, మురిగ్గా ఉంది అని చెప్తారు. అది విని బుద్ధుడు, ఏం పర్లేదు, కొద్దిసేపు వేచి చూడు, ఆ తర్వాత నీళ్లు తీసుకునిరా అని చెప్తారు. దీంతో శిష్యుడు, అదేంటి, మురిగ్గా ఉన్న నీరుని కొద్దిసేపు ఆగి తీసుకొని రమ్మంటున్నారు అని ఆలోచిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత బుద్ధుడు, బాబు, ఇప్పుడు నీళ్లు తెచ్చి చూడు అని చెప్తారు. అప్పుడు శిష్యుడు వెళ్లి చూశాడు. ఈసారి నీళ్లు స్వచ్ఛంగా అద్దంలా కనిపించింది. శిష్యుడు ఆశ్చర్యంతో, ప్రభు, ఏం మాయ చేశారు అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు బదులిస్తూ, ఏం మాయా లేదు బాబు, కొద్దిగా ఓపిక మాత్రమే. జంతువులు నీటి నుంచి వెళ్ళినప్పుడు చెరువు మురికిగా మారింది, కానీ కొంత సమయం గడిచాక మట్టి కిందకి జారుకుంది. దీంతో నీళ్లు మళ్ళీ పారదర్శకంగా మారింది. మన జీవితంలో కూడా అంతే, కష్టాలు వస్తాయి. అలాంటి సమయంలో ఓపికగా ఉంటే సమయం మనకి అనుకూలంగా మారుతుంది. అలాగే కోపం వచ్చినప్పుడు మన మనస్సు మురికిగా మారుతుంది, కానీ కొంత సమయం గడిస్తే కోపం చల్లబడుతుంది, మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది అని శిష్యుడికి బదులిస్తారు. ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే, మనిషి కోపంతో ఉన్నప్పుడు చేసే పనులు, చెప్పే మాటలు తరచూ తప్పుగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఇవ్వాలి. మనసు ప్రశాంతమైతే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. అదే విధంగా కష్టం శాశ్వతమైనది కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. కొన్ని ప్రశ్నలను కాలానికే వదిలేస్తే ఖచ్చితంగా సమాధానాలు దొరుకుతాయి. మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీ జీవితంలో అనాలోచితంగా చేసినటువంటి ఏ పని వలన అయినా సరే మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బల గురించి కింద కామెంట్ బాక్స్ లో